హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, చాలా మంది కామెంట్స్లో ఈ క్యారెక్టర్ బాగాలేదు, ఆ క్యారెక్టర్ బాగాలేదు అని పెడుతున్నారు. దానికి మనం ఏం చేయలేం దోస్తులు. ఇవి రియల్ స్టోరీస్. ఎవరెవరి క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో అలాగే చూపిస్తున్నాము. అలా క్యారెక్టర్స్ చేంజ్ చేయడానికి ఇది మనం రాసుకున్న స్టోరీ కాదు దోస్తులు. మధ్యలో కొంచెం ఫన్ అది ఇది యాడ్ చేస్తాం అంతే. మిగిలిందంతా ఏం జరిగిందో అదే చూపిస్తున్నాము. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ముందు ముందు ఏం జరగబోతుందో, ఎవరి లైఫ్ ఎలా ఉండబోతుందో. మరి మీ అందరి కోసం పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 7ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 7లో ఏముండబోతుందో చూసే ముందు అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అభి వాళ్ళ ఇంట్లో ఏం చేసిండ్రే? బిర్యానీ తిన్నాక ఏం చేసిండ్రు? ఏం లేదు, బిర్యానీ తిన్నాం, సినిమా చూసినాం. అభి కూడా చూసిండా? అభి చదువుకున్నాడు, నేను సినిమా చూసిన. నేను ఆంటీ ఇద్దరం చూసినాం. మరి అభికి డిస్టర్బెన్స్ కాలేదావే? టీవీ వస్తే మా పక్కకే వచ్చి కూర్చున్నాడు చదువుకుంటా. ఆంటీ తిట్టింది, పైన పోయి చదువుకున్నాడు. పాపం, ఎందుకు తిట్టిపించినవే? నువ్వు కూడా చదువుకోవచ్చు కదా. నేను సినిమా చూడ్డానికి అక్కడ ఉన్నా. మరి మంచిగా వేసిందావే ఆంటీ బిర్యానీ. నువ్వు కూడా తింటే అయిపోతుండే కదా, ఎందుకు వచ్చేసినవే? అట్లా ఎందుకే తినడు? నీకంటే నాన్ వెజ్ లేదు కదా, తింటే ఏం కాదు. నేనున్నా కూడా తింటే తప్పు. ఎవరు చెప్పిండ్రు? మీ అత్త చెప్పిందా? మీ అత్త చెప్పేటి, వాళ్ళు వీళ్ళు చెప్పేటి వినద్దు. మా మమ్మీ ఏది చెప్తే అదే వినాలే. మా అత్త మా మమ్మీ లెక్కనే, అన్నీ మంచిగా చెప్తుంది. ఇంకా మా మమ్మీ ఏం చెప్పది? వాళ్ళు మన మంచి గోరి చెప్పారట, ఎవరైనా మన చెడు గోరే చెప్తారట. వాళ్ళు చెప్పింది నాకే. అత్తకి నేనంటే బాగా ఇష్టం. నా చెడు కోరది, మంచిగా కోరుతుంది. మరి నువ్వు వస్తా అన్నా ఎందుకు రాలేవే అభి వాళ్ళ ఇంటికి? నీకోసం వెయిట్ చేసిన కొంచెం సేపు. అభి వెయిట్ చేసిండా నా కోసం? చేయలేదు. అడిగిండా అభి కారుణ్య వస్తా అన్నదని? అన్నాడు ఒకసారి. కారుణ్య మళ్ళీ వస్తా అన్నది కదా తిన్నాం. కానీ ఏమైందే, మరి ఎందుకు రాలేవు? వద్దామని బయటకు వచ్చిండే. నీ బాబాయ్ ఎందుకు వచ్చిండే అసలు? దుబాయ్ నుంచి వచ్చిండు, అప్పుడప్పుడు వస్తాడు. నువ్వెవరికి చెప్పా అంటే నీకు ఒకటి చెప్తా. ఏంటిది? చెప్పాను, ప్రామిస్ అయ్యి. ప్రామిస్, మదర్ ప్రామ్. చెప్పా. మీ బాబాయ్ ఎంత మంచోడు కాదే. ఎందుకే? నేను నీ దగ్గరకు వద్దామని వచ్చిన బయటకి, నిన్ను పిలుద్దామని. మా ఇంటికి పోయినావా? ఇంటి ముందట నిల్చున్నా. నిన్ను పిలిస్తే మీ బాబాయ్ వచ్చిండు. నేను అభి వాళ్ళ ఇంట్లోన్నా అని తెలుసు కదనే, అటెందుకు పోయినావు? ఏమో, ఆయన వచ్చిండు, చాక్లెట్స్ తెచ్చినా అంటాడు, ఏమో అన్నాడు. అంతే, ఇక్కడెక్కడో ముట్టుకున్నాడే. ఇక్కడెక్కడో అంటే ఇక్కడ 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 లోపల పెట్టిండు చేతు. ఇక్కడ కూడా పెడదామని చూసిండు, చీమ పోతుందని. నేను పారిపోయి వచ్చేసిన. ఎవరు లేరావే అప్పుడు? లేరు. నీ బాబాయ్ మంచోడు కాదు. ఇది బ్యాడ్ టచ్ తెలుసా? అవును, టీచర్ చెప్పింది కదా ఎక్కడెక్కడ ముట్టుకుంటే బ్యాట్ వచ్చావు. మరి అక్కడ ముట్టుకోలేదా? ఎక్కడ? ఆహా, ఏం లేదు. నేను ఇంకోసారి మీ ఇంటికి రానే, బయటకు కూడా రాను. ఆ డ్రెస్ కూడా ఎప్పుడు వేసుకోను. అది నా ఫేవరెట్ డ్రెస్. ఇవాళ సండే వచ్చింది, రోజంతా ఉండొచ్చని వేసుకున్నా. కానీ నేను ఇంకోసారి వేసుకోను. వేసుకోకు, రాకు మా ఇంటికి. ఎప్పటికి ఇక్కడనే ఉంటాడు ఆయనే? ఏమో తెలియదు. మళ్ళా పోతాడన్నదమ్మ. ఎప్పుడు పోతాడో మరి. ఏ పిల్లలు ఏం గుయ్య గుయ్య? పండకాయ ఏం గుయ్య గుయ్య పెడతాండ్రు? ఏం ముచ్చట్లు సలగుండా? పండకాయ ఏం చెప్తాండ్రు? రేపు బడి ఉన్నది, బడికో అన్న అత్త. పొద్దుగా లేవన్నా అద్దా, పండండి. ఏమో ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నారు. ఓ పిల్ల, నువ్వు మీ ఇంట్లో వండక మా ఇంటికి ఎందుకు వస్తాను? ఊకే అట్టిగా అందరినీ ఇద్దరు డిస్టర్బ్ చేస్తాను. వాళ్ళ ఇంట్లో ప్లేస్ లేదని వచ్చిందమ్మా. ఏమవుతుంది ఇక్కడ పడుకుంటే? ఎవరి ఇంట్లో వాళ్ళు వండుకోవాలి. ఏమో గిడ వండుడు పెట్టింది,
ఇంకొన్ని రోజులైతే అన్నం పెట్టుండి రోజు అని పంపుతారు ఇక. రోజు పెట్టమంటే ఏ నుంచి పెడతారు? మీ ఇంట్లో అన్నం తినా ఆంటీ, భయపడకుండ్రి, పట్టి వచ్చి పడుకుంటుంది అంతే. సారీ శృతి. సారీ ఎందుకు చెప్తున్నావే? మీ మమ్మీ అనేది కరెక్టే. ఆంటీకి కూడా ఎవరన్నా చుట్టాలు వస్తే మా అమ్మ నాన్న అట్లే భయపడతారు ఎట్లా అన్నం పెట్టాలని. పెద్దవాళ్ళు అట్లనే ఆలోచిస్తారు కదా ఆంటీ? మరి ఎవరిది వాళ్ళు తినాలి, మందికి ఎందుకు పెడతారు? ఇవాళ ఆల్రెడీ మా ఆడబిడ్డ వచ్చి మేసి పీకింది. అమ్మ ఎందుకు ఎట్లా అంటావు? మనకున్న దాంట్లో అతిథులకు పెట్టాలి, మా మేడం చెప్పింది. ఉన్న దాంట్లో ఏంది, ఉన్నదంతా ఉరిసి పెడితే శృతి. ఊకే మన ఇంటి పొంట వచ్చి తింటా తింటా అంటే మనకుండద్దా తినడానికి? ఊకే వాళ్ళకి పెడతారా? డాడీ ఇట్లా చెప్పాడు మమ్మీ, నువ్వే చెప్తావు. అత్త కూడా ఇట్లా చెప్పది. ఎందుకు చెప్తుంది మీ అత్త? ఒక్కనాడు పిలిచి భోజనం పెట్టిందా మనకు? ఎట్లా పెడుతుంది? ఇక్కడికి వచ్చినప్పుడు డబ్బులు ఇస్తుంది కదా. మీ అత్త డబ్బులు ఇస్తుందా నీకు? ఏమన్నా కొనుక్కోమని ఇస్తుంది, కొనుక్కుంటావా? కిడ్డీ బ్యాంకులో వేసుకొని జమ చేసుకుంటా. ఆంటీ మరి అట్లా డబ్బులు తీసుకుంటే తప్పు కాదా? నువ్వు అట్లా ఎందుకు తీసుకుంటున్నావే డబ్బులు? వద్దన్నా ఇస్తుంది అత్త. ఏం తప్పు అవుతుంది? మంచిగా బద్దం తినిపోతుంది. ఆ తిన్నంలో సగం ఖర్చు పెట్టుకోవద్దా? ఏ నుంచి తెస్తాం మేము? తిన్నది కాబట్టి పైసలు ఇచ్చింది అంతే. అట్లే అనుకోవాలి. అచ్చి ఉంటలేదా చేస్తలేదా? ఎన్నొడితే ఇంటికి వస్తే నీళ్ళ ఖర్చు అవుతుంది, ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, ఫ్యాన్ బిల్లు, కరెంటు బిల్లు కొన్ని అవుతాయా? ఇక తిండికైతే లెక్కనే లేదు. ఇక మీ అయ్యనైతే అక్క వచ్చిందన్న సంబరంలో పండ్లు పట్టుకొస్తాడు, పొలాలు పట్టుకొస్తాడు, చికెన్లు మటన్లు ఆగనే ఆగడు. ఏం పండ్లు తెచ్చిండమ్మా ఇవాళ డాడీ? ఏం తెలియడు. అత్త ఏం తినలేదు. ఇంట్లో పోరే ఏం తినలే అని చెప్తాంది. ఏమంది ఏం చెప్తారు? అదేం చెప్తుంది. మంచిగా పుష్టిగా మటన్ వేసుకొని తిన్నది, కుమ్మింది. ఇక దానికి పండ్లు ఎడబోతాయి, పొలాలు ఎడబోతాయి. ఆంటీ పోయిందావే? పోయింది. మనం ఇక్కడ మాట్లాడుకుంటే వినబడతాయా? మెల్లగా మాట్లాడు, మళ్ళీ వస్తే తిడుతుందమ్మా. నాకు ఇక్కడ వండుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసావే. మరి రోజు ఇక్కడనే వచ్చి వండుకో, మన ఇద్దరం మంచిగా మాట్లాడుకుంటే వండుకోవచ్చు. తిడుతుంది ఆంటీ, మా అమ్మ కూడా తిడుతుంది. అసలు మన ఇద్దరం సిస్టర్స్ అయితే ఎంత మంచిగా ఉంటుండేనే. అవును, నాకు కూడా ఎవ్వరు లేరు. మా ఇద్దరం సిస్టర్స్ అయితే మంచిగా ఇట్లనే ఇద్దరం ఇక్కడనే పడుకునేటోళ్ళం కదా. నా బాబాయ్ ఎన్ని రోజులు ఉంటాడో ఏమో, నాకు అస్సలు నచ్చుతలేదు. మీ మమ్మీకి చెప్పచ్చు కానీ, లేకపోతే మీ డాడీకి చెప్పు. నేను ఎప్పుడన్నా అట్లా ముట్టుకున్నాడా? ఇవాళ గట్లనే ముట్టుకున్నాడు. ఆ ప్రియా ఆంటీ చెప్పేటి అన్నీ అబద్ధాలే. ఓకే, ప్రియా ఆంటీని ఎందుకు పెడుతున్నావే నువ్వు? ఆ ఆంటీ మస్తు మంచిది. ఆ ఆంటీ ఏం చెప్పింది తెలుసా? మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని మంచిగా మాట్లాడియాలి, బాగున్నారా అని అడగాలి, నమస్తే చెప్పాలని చెప్పింది. అవును కదా, అట్లనే చెప్పాలి. మరి మనం మేడం రాగానే విష్ చేస్తాం కదా, గుడ్ మార్నింగ్ అని. అట్లా నేను మా బాబాయ్కి అట్లనే చెప్పిన. అట్లా చెప్తే మంచిగా మాట్లాడతాడు కావచ్చు అనుకున్నా. నన్ను అట్లా ముట్టుకోడు అనుకున్నా, ఆయన మళ్ళీ అట్లా వచ్చి ముట్టుకుంటున్నాడు. ఆంటీ చెప్పిన అన్నీ అబద్ధాలే. మీ మమ్మీ కన్నా డాడీ కన్నా చెప్పండి అట్లా చేసిండని. చెప్తే వాళ్ళు ఆయనను తిడతారు. మా మమ్మీ తిట్టది, బాబాయ్ని ఏమన్నా అంటే తిడుతుంది నన్ను. నువ్వు చెప్పినావా మరి మీ మమ్మీకి మా బాబాయ్కి ఇట్లా చేసిండని? చెప్పలే. నువ్వెందుకు చెప్పలేవా మరి? నేను అక్కడ ఉండే కదా, నేను మీ ఇంటికి అసలు రానే రాను. ఏ మొగోళ్ళ దగ్గరికి పోను ఇప్పటి నుంచి. ఎట్లా చెప్పేస్తుంది అమ్మ వాళ్ళకు? ఏమని చెప్పాలి? ఇంకా అత్త కన్నా చెప్పచ్చు, వీళ్ళకి అస్సలు చెప్పరాదు. మా మమ్మీ డాడీకి కూడా చెప్పరాదే. ఇట్లాంటి వాటి గురించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేరు. అయినా నేను ఇవాళ మమ్మీకి చెప్పుదాం అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ రేపు పోగానే ఇంట్లో ఉంటాడు. ఒకసారి ఏమైందో తెలుసానే? అప్పుడు నేను ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు మస్తు చిన్నగా ఉన్నా. నాకు అది ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు నీ బర్త్డే ఉండే. బర్త్డే అయినాక రాత్రి పోయినా ఇంటికి. పోయేసరికి అందరు పడుకుంటున్నారు. నేను పోగానే బాబాయ్ కూడా ఉండే. అమ్మ నన్ను మధ్యలో పడుకోమంది. బెడ్ మీద నాన్న బాబాయ్ ఇద్దరు పడుకున్నారు. నువ్వెందుకు పడుకున్నావే బెడ్ మీద? అమ్మ దగ్గర పడుకుంటే అయిపోతుండే. నేను కింద పడుకోనని అమ్మ మీద వండుకోమన్నది. మెత్తగా ఉంటుంది పరుపని. ఆయన ఎందుకు మీద వండుకోబెట్టిండు మరి? ఆయన కింద వండుకుంటే అయిపోతుండే కదా.
ఆ పరుపులు ఆ మంచాలు అవన్నీ ఆయన కొనిచ్చినాయనట. అందుకే ఆయన వస్తే ఆయనను మంచిగా చూసుకుంటారు. అందరు నిద్రపోయిండ్రు, నేను కూడా నిద్రపోయినా. ఒక్కటిసారి తెలివైంది. ఏందని చూసేసరికి నా ప్యాంటులో చేతి ఉన్నది బాబాయ్ది. ప్యాంటు లోపల చేతి పెట్టిండు. మమ్మీ అని అరిచిన ఒకటేసారి మస్తు భయమైంది. ఆ బాబాయ్ నన్ను చిన్నప్పటి నుంచి భయపెట్టించేటోడు, గట్టిగా మాట్లాడేటోడు. బాబాయ్ మాట్లాడితే భయపడేదాన్ని. మమ్మీ అని అరవంగానే వెంటనే లేచి ఏమైంది అని గట్టిగా అరిచిండు. ఏమైంది పండుకో అని గట్టిగా అన్నాడు. నాన్న కూడా పక్కకే ఉన్నాడు కదా, లేచి ఏమైంది బెట్ట అని అడిగిండు. నాన్న అమ్మ దగ్గర పడుకుంటా అని చెప్పాను. అమ్మ కూడా రా తల్లి ఇక్కడ ఉన్నానని చెప్పింది. వెంటనే లేచి వెళ్ళిపోయి పడుకున్నాను అమ్మని కౌగిలించుకొని. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు నాకు. చాలా భయం వేసింది. ఎందుకట్లా వేస్తారా వాళ్ళు? అక్కడెందుకు చేతి పెట్టిండు బాబాయ్? కారు పడుకున్నావా? నేను ఇంతవరకు ఈ విషయం ఎవరికి చెప్పలే. నీకు చెప్దాం అనుకుంటే నువ్వు నిద్రపోతున్నావు. నీకు చెప్తే నువ్వు మీ అత్తకు చెప్తావు. మీ అత్త అట్లా ఎందుకు చేసిండో చెప్తుండే అనుకున్నా. ఇప్పుడు కూడా నానమ్మ బాబాయ్ దగ్గర వండుకపో అని అంటుంది. అమ్మ కూడా బాబాయ్ కదా పండుకో అంటది. ఇప్పుడు ఏం చేస్తాడో అని భయమవుతుంది. పిచ్చి బాబాయ్ ఎందుకు వచ్చిండు అసలు? మా మమ్మీ నాని ఎంత మంచిగా ఉంటారు నాతో అని పిచ్చి బాబాయ్ పిచ్చి పిచ్చి చేస్తాడు. బాబాయ్ని చూస్తేనే భయమవుతుంది నాకు. నానమ్మ కూడా మంచిది కాదు, పిచ్చిది, ఎప్పుడు తిడుతుంది నన్ను. అవ్వ మరిది లేడు కదా ఇడా, ఎటు పోయిండు? బాత్రూంలో కూడా లేడు కదా, రాకపోతే రాలే అంటాడు. ఎటు పోయిండో ఏమో. వచ్చినావు అదనే రావనుకున్నా అన్నాడు అన్న. అన్నాడు. కళ్ళు బాగా తాగిన. పాల ప్యాకెట్ తెద్దామంటే పైసలు లేకపోయాయి. దీన్ని అడుగు తిత్తదో. నిన్న 20,000 ఇచ్చిండు తమ్ముడు. 5,000 ఖర్చు చేసిండు. 15,000 మిగిలిన 15,000 అమ్మ తీసుకున్నది. 15,000 ఇస్తుందా మళ్ళా? 10,000 ఉంచుకొని 5,000 ఇస్తుంది. అది 10 దాకా వంటది. లేవది. దీని దగ్గర మా ఉంటాయి పైసలు. ఈమంటియనే ఇయ్యది. పాల ప్యాకెట్ దేకపోతే తిడుతుంది. లేచినావానే? లేవకపోతే ఏం చేస్తా? పొద్దుక దాకా వండమంటావేంటి? అయ్యో ఎందుకు కొడతావే తెల్లారు లేవంగానే? ఎంత మంచిగా మాట్లాడినా నేను. మాట్లాడినవుతి. మరి మంచి పట్టు చీర కొనుకొచ్చిండు నాకు. చీర కొనుకొస్తే సంబరపడాలి గాని గట్లా అంటావేమే? నేను సంబరపడాలి? నువ్వెన్నడన్నా కొన్నావా నాకు? ఇప్పుడు నువ్వు కట్టుకునేటి అన్ని నేను కొనకపోతే ఇంకెవాళ్ళు కొన్నారే? నువ్వు కొన్నావు. నేను పైసలు జమ చేసుకొని కొనుక్కున్నా. 2 చీరల మీద వచ్చిన పెళ్ళైనాక ఒకటి కట్టుకుంటే ఒకటి దండ మీద ఆరేసుకుందు. నెల వచ్చేమన్నా అంటితే కథ మీద ఇంకో చీర నెమ్మునుగాపో నాకు. ఆరేదాకా చూద్దు, లేకపోతే పచ్చి పచ్చిదే కట్టుకుందు. తెల్లారు లేవంగానే తిరుగుడు అచ్చుడు. ఎటు పోతాండో ఏం చేస్తాడో, ఏం పైసలు సంపాదిస్తాడో. గట్లా తెలివికామన్నా నువ్వు కూడా పోతే ఏంది దుబాయ్కి? ఇప్పుడు దుబాయ్కి పోవాలంటే పైసలు కావన్నే. 2 లక్షలన్నా పెట్టాలడా. ఆ 2 లక్షలు దాచుకుంటే మన బిడ్డకు అక్కడికి వస్తాయి కదనే. ఉన్నాయా ఇప్పుడు నీ దగ్గర 2 లక్షలు? లేవు గాని చెప్తానా. అప్పో సప్పో వేసినా దాని పెళ్లికి వేద్దాం గాని ఈ దుబాయ్ కోవడానికి వేసుడు ఎందుకే? అక్కడికి పోతే ఉద్యోగం అత్తో రాదో మళ్ళా. రాకపోతే ఈ పైసలన్నీ నీళ్ళ పాలే. అదే చెప్తానా, నీకు ఏ తెలివి లేదు. తమ్ముడు చూడు ఎట్లా సంపాదిస్తాడో. మన దగ్గరున్న పైసలన్నీ పెట్టి దుబాయ్కి పంపిత్తిమాన్ని. మంచిగా మనకు పొలం ఉంటే ఎంత మంచిగా ఉంటుండే. భూతల్లి మంచిగా చూసుకుంటుండే మనని. ఇంత తిండన్నా మంచిగా తిందుం. పొలం అమ్మేసేదాకా పట్టుబట్టిండ్రు నువ్వు అమ్మ. ఆయన పొలమో బిలమో అమ్మేసి ఆయన దుబాయ్కి పంపించినాం కాబట్టి మనం గిట్లున్నాం. లేకపోతే తిండి కూడా మిగలకపో మనకు. ఎన్ని పైసలు ఇస్తాడు, ఎంత పంపుతాడు. ఇంట్లోకి సామాన్లన్నీ కొనిచ్చిండు. ఇంకేం చేయమంటావు? అసలు ఇవన్నీ వేసే బదులు మనకు ఒక పొలం కొనిస్తే అయిపోనే. ఆ పొలం చేసుకుంటే మంచిగా బతుకుదాం. మన పొలం మనకు అత్త అయిపోవు. నేను చెప్తానే ఉన్నా, అమ్ముడు అద్దే కనీసం తాకట్టన్న పెడదామే అంటే లేరు. మా చెప్పినవుతి పనులు చేత కావట కానీ ఇప్పుడు లేని పొలం గురించి మాట్లాడతాడు. పాల ప్యాకెట్ ఏది?
తెల్లారు లేచి ఎంతసేపా చాయ్ తాగుదామంటే పాలు దిక్కులేవు. నీ దగ్గర ఏమన్నా చిల్లర పైసలు ఉన్నాయా అవే? మళ్ళీ నన్ను అడుగుతాను పైసలు? పాల ప్యాకెట్ తేయడానికి కూడా పైసలు లేవా నీ బతుక్కు? నిన్న అన్ని కాలేనాయే నా దగ్గర ఉన్నాయన్నీ. నీ ఎందుకు పెట్టినావు? మరిది 20,000 ఇయ్యనే ఇచ్చే అందులో పెట్టుకోవత్తలేదా? ప్రతి దాంట్లో నుంచి పెట్టుకుంటే ఎట్లుంటది? ఒక 5,000 ఖర్చయినాయి ఇప్పటికే. అంతగానం తాగి మునగకపోతే ఏమో. ఒక్కసారి రావడానికి పోతే 5,000 అయితే ఎక్కడన్నా? వాడు హోటల్కి పట్టుకపోయిండే, ఇంటికి అవోటి ఒకటి పట్టుకొచ్చిండు కదా. నిన్న మంచిగా ఉన్నాయని తిన్నారు, అటుగానే వస్తాయి అవి. ఒక్కొక్కటి 500 1000 రూపాయలు గట్లున్నాయి. బిడ్డ తింటదేమో అని చూస్తే బిడ్డ నాటి పంపిత్తివి. వచ్చిందా బిడ్డ? రాలే, లేవలేదు కావచ్చు ఇంకా. ఇంకా లేవ్వలేదా? ఇటు పోతున్నావు? తెల్లారు లేవగానే వాళ్ళ ఇంటి పోంటా ఇటున్నాడు. బిడ్డను లేపుకొత్తనే. అది మాస్తది, చిన్నపిల్ల కాదు. నడు వేసి వాళ్ళ ఇంటికి పోతాండు. వాళ్ళు ఏమనుకుంటున్నాడు? నీకు పిసనావే, దాన్ని గాఢ వండబెట్టుడేంది? పెద్దగా అవుతుంది, అది మన చిన్నపిల్లనా? ఓ ఇప్పటికి మస్తు అలవన్నది తీయడా. నీ కొంప పెద్ద కొంప అని ఎట్లా వండమంటావు అందరినీ? ఒకళ్ళ మీద ఒకళ్ళని వండమంటావేంది? నేను తమ్ముడు మంచంలో వండకపోమావే, అమ్మ కూడా అందులోనే వండత్తుండే కింద. నువ్వు బిడ్డ ఇంట్లో వంట అయిపోవు వంటింట్లో. అయ్యో నువ్వేం చెప్తే గదే. గనే మన కోసం గన్ని వంపుతాండు, గన్ని ఎత్తాండు. ఒక్కడిని మంచిగా ప్రశాంతంగా బెడ్రూమ్లో వండ పెడదామని లేదు నీకు. పోయి నువ్వంటే మీ అమ్మ వంటే నాకు నిద్ర పట్టనా అద్దా? ఇంటికి వచ్చినప్పుడు మంచిగా చూసుకోవాలి, మంచిగా అరుచుకోవాలి. రేపు బిడ్డ పెళ్లి చేస్తాడు. ఆడి చేసేదేంటే బిడ్డ పెళ్లి? నేనే చేసుకుంటున్నా బిడ్డకు. సిగ్గుమానం లేదు మాట్లాడడానికి. పాల ప్యాకెట్కు పైసలు లేవట, చిల్లర పైసలు కానీ పెళ్ళే చేస్తాడట బిడ్డకు. ఏది ఎన్ని జమ చేసినా చూయించేది? బండి కొనుక్కునే దిక్కు కూడా లేదు నీకు, సెకండ్ హ్యాండ్ బండి. అది కూడా తమ్మునే కొనిమంటివి. మళ్ళా నా బిడ్డ పెళ్ళి ఎందుకు చేస్తాడు, నేనే చేస్తా అని ఫోజులు. నీ ఫోజులు గంగల పోతే మేమేం చేస్తే అది చూసుకుంటా మూసుకొని కూసో. అర్థమవుతుందా? అదేంటి ఇదేంటి అని మాట్లాడినావు అనుకో మంచిగా ఉంటుంది చెప్తానా. నా బిడ్డ పెళ్ళి కానీ ఫస్ట్ నువ్వేటన్నావో ఏమైనా చేసుకో. నా బిడ్డ పెళ్ళి అయ్యేదాకా మూసుకొని పడుండు. ఓ 10 రూపాయలు ఇయ్యరాదే, చిన్నది పాల పొట్లం కొనుక్కొత్తా. 10 రూపాయలకి ఏమవుతుంది? నీ ముండొస్తుంది. చిన్న పాల ప్యాకెట్ ఎవరి ముక్కలో పెడతావు? బిడ్డ తాగుతుంది, మేమందరం చాయ్ తాగుతాం, నువ్వు పెరుగు తింటావు, అన్న తింటావు. 10 రూపాయల పొట్లం కొనుక్కొస్తాడట. 100 రూపాయలు ఇస్తా, 2 పాల పొట్లాలను ఏదైనా ఒక కూరగాయ పట్టుకోనరా. నేను వచ్చినప్పుడు అన్న ఆయనతోటి తెప్పిస్తే మంచిగా ఉండదు. సరే, నీ టమాటాలు పట్టుకొత్తా. మనం ఇన్ని నీళ్ళు పోసుకొని తిన్నా మంచిదే. ఆయన మందం ఇంత కూర వండుతా. బిడ్డ కూడా ఇంత పెట్టు. పెడతా. అప్ప కండడాన్ని తెస్తాను, బిడ్డకు పెడతా, నీకు పెడతా, అందరికి పెడతా. 20,000 ఇడిదే. లేవే. ఏంది లేవా? ఈ సగిట లేచింది ఏంది నీకు? లేవంటావేంది? 20,000 ఏం చేసినావు? 5,000 ఖర్చు అని చెప్పినా కానీ నిన్ననే. ఇంకా 15,000 ఉంటే అమ్మ తీసుకున్నది. మీ అమ్మకి ఎందుకు ఇచ్చినావు? అమ్మ ఏమన్నా ఖర్చు పెట్టుకుంటుందా చేస్తుందా? నాకు ఇయ్యక. రాగానే జేబులో చేయి పెట్టింది తీసుకున్నదే. మంచి అమ్మనే దొరికింది పాటు నీకు. ఇక ఈ మాట పానం పోయినట్టు చేస్తుంది ఇప్పుడు. ఏం చేస్తావో ఏమో. నీ బతుక్కు కొంచెమన్నా తెలివి లేకపోయే. నేను అడుగుతావు, మీ తమ్మని ముందటనే అడుగుతా మీ అమ్మను, ఇస్తుంది. ఆయనకు తెలియద్దా? 20,000 ఇచ్చినా కూడా గిట్లా నన్ను చూసుకుంటలేరా అనుకోడా? నేనేం చేయనే, అది లేచినాక అడుగుతుంది. నువ్వు అడిగితే 15,000 ఇయ్యది, 5,000 2,000 ఇస్తుంది. నేను అడుగుతావు. నేను అడగంగా అన్నే ఉండు, గట్టిగా మాట్లాడు. మళ్ళీ తొత్తో అన్నం అనుకో ఆటే మింగుతుంది. పోయి మీ అన్నగాని పోరగాళ్ళకు పెడుతుంది. ఇంటనా? మన బిడ్డకి ఇంత ఒక్కనాడని ఒక్కటి తెప్పించింది లేదు. మనవాళ్ళనైతే మంచిగా చూసుకుంటుంది, మనవరాలు కాబట్టి చూసుకోదు. అందరు మంచిగా దొరికిండు నా పానానికి. పోనాడు పాల ప్యాకెట్ రేపనాడు. పైసలు ఇస్తా అంటివి కదా. ఇత్త పోనాడు, కుద్దర పెట్టుకొని రేపో. సిగ్గులేని మొక్కపోడు. తెల్లారు లేవగానే ఇప్పుడు పైసలు తీసి అనట దేవుని గుట్టకెళ్ళి. పో. ప్రొద్దున్నే మళ్ళా కొట్లాడుతున్నారు. పాపం నాన్న ఏం మాట్లాడాడు. అమ్మనే ఏమో ఏమో అనుకుంటూ తిడుతుంది. నాన్న లేచినావా తల్లి? ఎందుకు తిడుతున్నావా మా నాన్నను? నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకోవే. ఏమైంది నాన్న? పాల ప్యాకెట్ తెమ్మన్నది బిడ్డ, కొన్ని పైసలు తక్కువ పడతాయి, ఇయ్యమంటే వరుతుంది. ఏమవుతుంది అమ్మకి ఇస్తే? నీకే కదా ఇచ్చేది, ఇంకెవరికో కాదు కదా. అమ్మ దగ్గర మస్తు పైసలు ఉంటాయి, నీకేమి ఇయ్యది. అది మన కోసమే జమ చేస్తుంది బిడ్డ, నీ పెళ్లి చేయడానికి. బాగా పైసలు ఏడున్నాయి బిడ్డ అమ్మ దగ్గర. అదేమన్నా ఉద్యోగం చేస్తుందా లేకపోతే నేనేమన్నా ఇస్తానన్నా? అమ్మను గట్లా అనుకోవద్దు. నువ్వు గాడికో ఎందుకు అంటున్నావు బిడ్డ?
నాకు రాత్రి అంతా మనసున పట్టలే, నిద్రనే పట్టలేదు. ఎందుకో భయమైంది, నువ్వు ఆడ నిద్ర పోయినావో లేదో అని. పడుకున్నా నాన్న. ఇంకోసారి పోకు, అది పోమ్మంటే నాకు చెప్పు. మన ఇంట్లో మనం ఉండాలి, ఆడికిడికి పోవద్దు. ఇంకోసారి వెళ్ళంలే నాన్న. ఏమైంది? పాలు పాలు పోయి పెరుగుకొచ్చిందా? ఓ నాన్న, అమ్మ తిడుతుంది. పాపం నాన్న, అమ్మ దగ్గర డబ్బులున్నాయి, ఇయ్యొచ్చు కదా. నాన్నకు ప్యాంటు షర్టు కూడా కొనియది, గన్ని డబ్బులున్నాయి, ఏం చేసుకుంటుంది? నాకు ఇంకా 300 జమ అయితే నాన్నకు ఒక మంచి షర్టు ప్యాంటు కొనిస్తా. కనీసం ప్యాంట్ అన్న కొంటా. నాన్నను ప్యాంట్ వేసుకుంటే చూడాలనుంది. అమ్మా, ఏమైంది గిడ కూర్చున్నావు? అమ్మా, ఏం చేసుడు బిడ్డ? మీ నాన్నతోటి నాకు సావు ఉన్నది. ఏమైందమ్మా? నాన్న పోయిండు కదా పాల ప్యాకెట్ తేయడానికి. నిన్ననే చెప్పినా నీకు, బాబా 20,000 ఇచ్చిండని. అవును, అవి లేవటన్నా నాన్న దగ్గర. పాల ప్యాకెట్ తేవచ్చు కదా. అవి మీ నాయనమ్మకి ఇచ్చిండట. గదానికి ఇచ్చుడేమన్నా అవసరం ఉందా ముసల్దానికి? ఆ ముసల్ది ఇప్పుడు ఇస్తుందా చెప్పు? ఎట్లుంటది? రూపాయి మనం పోగు చేసుకుంటా మనం కూర్చుంటా ఉంటే మీ అయ్యనేమో గిట్ట చేస్తాడు. పోనీలే అమ్మా, నీ దగ్గర ఉన్నాయి కదా, అవి నాన్నకు. నువ్వు గట్లే మాట్లాడతావు. నేను సాటుకు దాచి పెట్టుకుంటాను కాబట్టి దాన్ని జమైన పైసలు ఒక్కసారి ఇచ్చుడు అలవాటు చేసిన అనుకో, మొత్తం ఖాళీ చేసి పెడతాడు. ఇప్పటికే ఎన్ని ఇచ్చిందా మీ నాన్నకు? ఇంతవరకు నాకు ₹1 నన్ను ఇచ్చిండా? ఏమన్నా చీర కొనుక్కోవే, ఏమన్నా కొనుక్కోవే అని. చీరలు బీరలు నేనేం అడుగుతలేను. మరికి పైసా తీసుకోవే, గివి దాచిపెట్టే, ఇవి మిగిలినవి అని ఒక్కనాడు ఇయ్యడు. ఎన్ని ఉంటుంది కథం ఖాళీ చేసుకొని వస్తాడు. నువ్వే చెప్పినావు కదమ్మా, నాన్నకు తక్కువ పైసలు వస్తాయని, అవి మనకే సరిపోవని. మరి ఎట్లా దాచిపెట్టమంటాడు చెప్పు? ఏమో పట్టు, నా కర్మ గిట్ట కాలిపోయింది. ఇప్పుడేమో పొలం అని నా మీద పడతాడు, నా మీద కుడతాడు. పొలం బాయ్ అన్ని బాయ్. ఏం పొలం అమ్మా? ఒక పొలం సంపాదించుకున్నాడు మీ అయ్య. అది అమ్మి బాబాయ్ని దుబాయ్కి పంపినాం. ఇంకా పొలం ఎందుకు అమ్మమానవని ఇప్పుడు అంటాడు. పొలం అమ్ముతానే కదా బిడ్డ బాబాయ్ దుబాయ్కి వెండు మన గిన్నె తెస్తాడు, పైసలు పంపుతాడు. అవన్నీ నాన్నకు తెలియదు కదమ్మా, నీకు డబ్బులు ఇస్తున్నట్టు. నువ్వు చెప్పచ్చు కదా, చెప్తే అట్లా అనుకోడు నాన్న. ఇంకా చెప్తే మన ఉన్నదా? నేను అసలు ఏం చేస్తానో ఏమైతానో నాకేం అర్థమైతలేదు. నా బతుకంతా నాశనం చేసుకున్నా, ఆ ముసలిది నాశనం చేసింది. ఇట్లనే మురిగింది నా బతుకు. ఇంత తేడా లేదు, మన్ను లేదు, ఏది లేదు. ఇంకా హీనమైపోతుంది నా బతుకు. మనసు చంపుకొని ఇష్టం లేకున్నా ఏం చేస్తానో ఏమో. రాత్రి అంతా నిద్ర లేదు, మన్ను లేదు, మొత్తం ఒకటే పేయి నొప్పులు. మళ్ళా తెల్లారు లేచి అన్ని పనులు చేసుకోవాలి. జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది బిడ్డ. నాన్న చూసి మీ బాబాయ్ని పైసలు ఇస్తాడు, మీ అయ్య గుడిని చేతిలో పెడతాడు. నిన్ను చూసా, నాన్నకే కదమ్మా తమ్ముడు, నీకు కాదు కదా. ఏంతో పాటు నా బతుకు. అమ్మా, నీకు జ్వరం వచ్చిందమ్మా, నిద్ర లేదన్నావు కదా, అందుకే కావచ్చు. నువ్వు కాసేపు పడుకోపో, నేను చేస్తా పని. ఊడ్చి కూరగాయలు కోసి పెడతా, లోపల కూడా ఉడుస్తా, బోళ్ళు తోముతా అమ్మా, బట్టలు కూడా విండుతా. ఇవాళ స్కూల్ కోను, నువ్వు వండుకుపో అమ్మా. నీ చేత వేయించుకోనా బిడ్డ పనులు? అద్దు, ఆ కూరగాయలు ఒకటి కోసి చాలు బిడ్డ, నేను మాయేసుకుంటా మెల్లమెల్లగా. ఆ కోపం ఈ కోపం మీ అయ్య మీద తిట్టా. ఏం చేయాలి మరి? మీ అయ్య నా బతుకు గిట్లా వేసిండు. మీ అయ్యని పెళ్లి చేసుకోకపోతే గిట్లా ఉంటుండే నా బతుకు. అందుకే మీ అయ్యని చూస్తేనే కోపం వస్తుంది నాకు. ఇష్టం ఉన్నట్టు తిడతా, మళ్ళీ తిట్టినా అని బాధపడతా. ఎందుకమ్మా మరి నాన్నని తిడతావు? మళ్ళీ ఎందుకు బాధపడతావు? నాన్న కూడా ఎంత బాధపడతాడో. నా బాధలన్నీ నీకు చెప్పుకొని నీ మనసు బాధపడతానా? ఏం లేదు బిడ్డ, నేను ఒక అయ్య చేతిలో పెట్టి ఏదైనా నూతి చూసుకొని అలా దొనికి చచ్చిపోతా. అమ్మ గట్ల ఎందుకంటావే నువ్వు? నువ్వు లేకపోతే నేను ఎట్లుంటా చెప్పు? నీ పెళ్లి చేయాలి నేను ముందు. నీ పెళ్లి ఎత్తి నాకేం అవసరం లేదు. ఇప్పటి నుంచి ఏమన్నా సంబంధాలు చూడాలి. ఇంటర్లో పెళ్లి చేస్తా అన్నావు కదమ్మా, ఇప్పుడు నేను ఇంకా 10th కదా. 10th బిడ్డ, కానీ ఇప్పటి నుంచి చూస్తే అప్పటి వరకు దొరుకుతాయి మంచి. ఏదైనా మంచి సంబంధం చూసినా కూడా ఇప్పటికి మాట్లాడుకొని పెట్టుకోవచ్చు. ఎవరెటు వెళ్తే అటు పోవాలి. పెళ్లిళ్ళకు అటు ఇటు పోతే మంచి సంబంధాలు దొరుకుతాయి.
వాళ్ళతోటి ఇళ్ళతోటి చెప్పాలి. ఇక ఏం చూసినావు కదా, పాల పొట్లం తేయడానికే సాత కాదు. ఇక మందులకి ఏం పోతాడు, సంబంధాలు ఏ నుంచి తెస్తాడు. నేనే పోవాలి, తిరగాలి. పెండిళ్ళకు పేరెంటాలకు వెళ్తే పోవాలి. ఇక ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటు పోలే నేను. అందరి మాటలన్నా సరే పోవాలి. కట్నం పైసలు పెట్టాలి, వాళ్ళకు మంచి సంబంధం తేవాలి. ఇక పెండిళ్ళకు పోదామంటే ఒక్క చీర దిక్కులేదు. నిన్న బాబాయ్ తెచ్చిండన్నావు కదమ్మా ఒక పట్టు చీర. ఒక్క చీర ఉన్నది, గదే ఒక్క చీర. అది కట్టుకొని ఎన్ని పేరెంటాలకు తిరగాలి. మంచిగా ఉంటేనే కదా, మంచిగా కట్టుకొని మంచిగా ఉంటేనే మంచి మంచి సంబంధాలు వస్తాయి. అడుక్కునేటోళ్ళ లెక్క తయారై పోతే ఇల్లదేట ఉన్నదని మంచి సంబంధాలు రావు, అటే పోతాయి. అమ్మా, నిన్న బాబాయ్ ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, అందులో నుంచి కొన్ని చీరలు కొనుక్కో. ఒక 4 చీరలన్నా కొనుక్కోవాలి. గడ షాపుల 2-3 సార్లు కట్టుకొని వారేసినవి ఉంటాయట చీరలు. తక్కువ రేటుకు కొనుక్కొచ్చుకోవాలి. అమ్మ, వేరే వాళ్ళు కట్టుకునే నువ్వు ఎట్లా కట్టుకుంటావు? ఆయన తాగట్ల దొరుకుతాయి తక్కువ రేటుకు. సంబరపడాలి బిడ్డ. పుణ్యాత్మలు ఎవరు 2-3 సార్లు కట్టుకొని వారేస్తారట. వాళ్ళకు పుణ్యం వస్తుంది, వాళ్ళ కడుపు చల్లగుండా. శృతి, మల్లిక, ఏమైంది? ఆంటీ, మా మమ్మీకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిందా మల్లిక? ఎందుకు బాధపడుతున్నావు? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. లేవు మల్లిక, లేచి లోపల కూర్చో. ఏం కాలేవని, జ్వరానికి కొంచెం కళ్ళు తిరిగినట్టయింది. ఈడ కూర్చున్నా. వెళ్ళి లోపల కూర్చో. మా పనం వచ్చాక నేను ఊడమని చెప్తాను. బోళ్ళు బట్టలు అన్నీ అక్కడే పెట్టు, తనతో పిండిస్తాను. ఎందుకు వదినా నీకింత శ్రమ? నాకేం శ్రమ వదినమ్మా, మా పనామెతో చేపిస్తాను. పక్కింటి వాళ్ళు ఆ మాత్రం సాయం చేసుకోలేమ్మా. మెల్లిగా లేవు, లోపల కూర్చుందో పద. 2-3 రోజుల దాకా ఏం పని చేయొద్దు, నేను చెప్తాను మా పనామెకి. ఒక్కరోజు అంటే చేస్తారు కానీ 2-3 రోజులు ఎందుకు ఎత్తారు అని నేను చేపిస్తాను. నీకెందుకు? మే పైసలు అడుగుతుంది కావచ్చు మళ్ళా. అవన్నీ ఎందుకు, నువ్వు తనతో ఏం మాట్లాడకు, నేను పంపిస్తాను. గిన్నెలు బట్టలు బయట పెట్టేసేయి. శృతి, అమ్మకి కొంచెం హెల్ప్ చేయు. గిన్నెలు బట్టలు బయట పెట్టించు, సరేనా? సరే ఆంటీ. అమ్మ పద, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను. పద, నీకు హెల్ప్ చేస్తా. పాపం చిట్టి తల్లి, అమ్మని ఎంత బాగా అర్థం చేసుకుంటుంది. స్కూల్కి కూడా వెళ్ళనంటుంది. మంచి పిల్ల, చాలా అమాయకురాలు. తనతో మాట్లాడితే ఇట్టే తెలిసిపోతుంది ఎంత అమాయకురాలు. కారుణ్య ఇలా కాదు, కారుణ్య చాలా తెలియవంతురాలు. ఈ పిల్లకి ఏం తెలియదు పాపం. చిన్నప్పుడు నేను ఇలాగే ఉండేదాన్ని, చాలా అమాయకంగా. నాలో ఇంత మార్పు వచ్చింది. రాజు నన్ను మొత్తం మార్చేశాడు. రాజు వల్లే నేను ఇంత ధైర్యంగా తయారయ్యాను. అబ్బా, దీన్ని చూస్తే నాకు కోరుకొని తినబుద్ధి అవుతుంది. దూర జామకాయలు ఎక్కున్నది. దీన్ని ఎట్లనన్నా వేసి పడేయాలి. మెల్లగా దీని మొగుడు లేనప్పుడు లోపలికోవాలి. చూస్తుంటే అమాయకురాలు లెక్కనే ఉన్నది. గయ్య ఒర్రేటట్టయితే లేదు. మెల్లగా దీన్ని నోరు ముయ్యాలి. ఒక్కసారి అనుభవించినాక భయపెట్టాలి. నీ మొగునికి చెప్తా అని. మెల్లగా అదే అనుగుతుంది. దుబాయ్కో ఏదాకా పండగ చేసుకోవచ్చు. అభి ఏంటి ఇంకా వస్తలేదు? టూత్ బ్రష్ కొనుక్కొచ్చుకుంటానని వెళ్ళాడు. ఆ షాప్లో లేవా ఏంటి? ఎక్స్ట్రా తెచ్చినవన్నీ అయిపోయాయి. ఎక్కడింత సందు లేకుండా వేసుకుంటుంది. నిండా కప్పుకున్నది. ఏడేం కనబడతలేదు. ఆ కనబడ్డ కొంచాన్ని చూస్తేనే మనసు గుంజుతుంది. గీతనేంటి ఇక్కడ నిల్చున్నాడు? నన్నే చూస్తున్నాడా? సిగ్గు లేకుండా అన్ని ఇప్పుకొని ఇక్కడ నిల్చున్నాడేంటి? ఏమన్నా చూయించేయే, లేకపోతే నాకు ఇక్కడి నుంచి కదలబుద్ధి అయితే లేదు. ఎక్స్క్యూజ్ మీ, ప్రియా గారు, మీ పేరు ప్రియానే కదా? ప్రియా గారు. ఏంటండి? అబ్బా, ఏమండి అని పిలిచినట్టున్నది నాకు. ఏంటి? ఏం లేదండి. టీ తాగారా? తాగాను. ప్రియా గారు, ఒక్క నిమిషం. ఏంటి వీడు సిగ్గు లేకుండా బట్టలు ఇప్పుకొని? ఏంటండి? ఏం లేదండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఒక్కసారి ఇలా వస్తారా?
దేని గురించి? మా వదిన గురించి. మల్లిక గురించా? ఏమైంది? మా వదినకి జ్వరం వచ్చిందండి. అవును తెలుసు. ఏమైనా టాబ్లెట్స్ పంపించమంటారా? ఏ టాబ్లెట్స్ కాదండి, అవి నేను అన్నీ తీసుకొచ్చి పెట్టాను. ఇంట్లో వదిన ఒక్కతే ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి కాస్త చూసిపోండి ప్లీజ్, మీరేమనుకోకపోతే. మీరు అందరూ ఉన్నారు కదండి, వాళ్ళ అత్తగారు కూడా ఇక్కడే ఉంటారు కదా. అయ్యో అదే అండి, మా అన్నయ్య నేను మా అమ్మ ముగ్గురం వేములవాడకి వెళ్తున్నాం. వదిన కూడా రావాల్సి ఉండే, ఇక జ్వరం వచ్చిందని తీసుకుపోతలేం. మొక్కులు ఉన్నాయండి నాకు, దుబాయ్ నుంచి వచ్చిన కదా, మొక్కులు తీర్చుకోవాలి వెళ్ళేలోపు. అవునా, నేను చూస్తానులేండి, నేను చూసుకుంటాను. మీరేం వరి అవ్వకండి, వంట కూడా ఏమైనా చేసి పంపిస్తాను. అబ్బా చాలా థ్యాంక్స్ అండి, మీలాగే మీ మనసు కూడా చాలా బాగుంది. నేనెందుకు చూసుకుంటా అని అంటారేమో అనుకున్నా, మీ వల్ల మేము వేములవాడికి పోతున్నాం. అయ్యో దాందేముందండి, పక్కనే ఉంటాం కదా, చూసుకుంటానులేండి. వచ్చేటప్పుడు నేను మీకు ప్రసాదం తీసుకొస్తాను. ఆ, అరేరే, ఇక్కడేదో ఉంది, ఆ చీర కొంచెం పక్కకు జరిపి చూడండి, ఏదో పురుగు. ఏమైందిరా? అన్న వచ్చినవానే, మనం ఇవాళ వేములవాడ కోవుడు క్యాన్సిల్ అనుకున్నా. క్యాన్సల్ ఏందిరా? పోయిందా? భయపడ్డట్టున్నది, సప్పుడు ఎత్తలేదు కదా, దీన్ని ఎట్లైనా మేనేజ్ చేయొచ్చు. వేములవాడకు లేదంటాడు, ఏందో అంటాడు, గడి తిరిగి మాట్లాడతాడు. ఏమైందిరా? ఏం లేదే, వేములవాడ కోదాంపా ఇవాళ. మొక్కుకున్నావురా? వదినకు జ్వరం వచ్చిందట, నువ్వు నేను అమ్మ ముగ్గురం పోదాం. ఏం మొక్కినవురా? నేనేం మొక్కలే, ఆ అమ్మ ఎప్పుడో మొక్కుకున్నదట, ఊకే సంపుతాంది పోదాం పోదామని. నాకు అటు దిక్కే ఒక పని ఉన్నది, మీరిద్దరూ దేవుని దగ్గరకు పోయి దర్శనం చేసుకోండి, నేను నా పని చేసుకొని వస్తా, సరేనా? ఆడదాకా పోయి దర్శనం చేసుకోకుండా వచ్చుడేంద్రా? నువ్వు కూడా వేసుకో మాతో పాటు. టైం సరిపోదే, మస్తు పనులున్నాయి. ప్రసాదం అయితే పట్టుకురాన్రి, స్నానం చేసి ప్రసాదం నోట్లు వేసుకుంటే అయిపోయా, దేవుణ్ణి దర్శించుకున్నట్టే. నీ ఇష్టంరా, నువ్వేదంటే గదే. గా బనీ నిప్పేసుకొని గీడెందుకు నిల్చున్నావురా? గమేమంటాంది పక్కింటామె? లోపల వేడైతుంది, ఇంత గాలి తగులుతుందని ఇటు వచ్చిన, గీడున్నది ఈమె. వదినకు జ్వరం వచ్చింది కొంచెం చూసుకోండి, మేము వెమ్లవాడ పోతామని చెప్తానా. మళ్ళీ మనందరం పోతే వదిన ఒక్కతే ఉంటుంది కానీ. అవురా, జ్వరం ఎప్పుడు వచ్చిందిరా దానికి? నీకైతే ఏ సోయి లేదు, ఏం పట్టించుకోవాలి నేను, అందుకే తిడుతుంది నిన్ను. ఇక పెళ్ళైన కాడ నుంచి ఇక నేను కొడుకు లెక్కనే చూసుకున్నది కాదురా అది. ఇక నీకు బాగా తెలుసు దాని గురించి, అన్నీ వేసి పెడుతుంది నీకు. నాకన్నా ఎక్క నీతోటే మంచిగా మాట్లాడుతుందిరా. ఏ ఊకాయ అన్న, ఎవరన్నా నింటే ఎట్లుంటుంది అంత గలీజ్గా, నీకన్నా నాతోటి మంచిగా ఉండుడేంది పిస. అబ్బో నీకు గట్ల అర్థమైనాదిరా, ఆయనతో అది ఇంటే నన్ను చంపే పొంద పెడుతుంది. గిట్లే అది తిడుతుంది, అందుకే పిస వాగుతావని. నాకు ఏది తెలియదురా అంటే, నువ్వు చెప్పేదాకా నాకు తెలుస్తలేదు. నువ్వు అమాయకుడివే, ఆ అమాయకులు గిట్లనే ఉంటారు. పా, పాల ప్యాకెట్ తెచ్చిన షాయి తాగుదాంపా. దీని మొగునికి పోయి చెప్పదు కదా ఆయనత, చెప్పది ఆయన నేను ఏం చేసిన దాన్ని, ఏం చేయలే కదా.